Hi friends, welcome to my YouTube channel KN Moto Vlogs. చాలా రోజులైంది వీడియో తీయక, లాంగ్ ఫుల్ లెంత్ వీడియో. ఇక తిరుపతి పోయేసి వచ్చిన తర్వాత ఇక కొంచెం నా హెల్త్ బాగా లేకుండే, వర్క్ కూడా వెళ్తలేను. సో ఇక అందుకని వీడియోస్ అయితే చేయలేకపోయినా. ఇప్పుడే కొంచెం మనం అయితే కొంచెం రికవర్ అయితే అయినాం. ఇప్పుడు ఏంటంటే మనకైతే ఒక పార్సల్ అయితే వచ్చింది. అది మన ఇక్కడ MGBSలో ఉంది. అది ఏం పార్సల్ ఏందనేది నాకు కూడా తెలియదు. సో వెళ్ళి ఇప్పుడైతే తీసుకొచ్చుకున్నాం. నేను మా ఫ్రెండ్ అయితే వెళ్తున్నాము పార్సల్ తెచ్చుకోనికి. ఇప్పుడు అన్న అయితే పిక్ చేసుకున్నాం. ఇదే వాడు హౌస్ అయితే పోయి పిక్ చేసుకో, ఫోన్ చేద్దాం కిందకి రమ్మని. కానీ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాం. ఆల్మోస్ట్ చింతలగుంట వరకు అయితే వచ్చేసినాను. ఈడైతే పెట్రోల్ కొట్టించుకొని MGBSకి అయితే వెళ్దాం. MGBS ఇప్పుడు మనం వెళ్ళేది సిటీలో కాబట్టి ఈజీగా ట్రాఫిక్ అయితే ఉంటుంది. అయినా ఆల్రెడీ మనం ఇక్కడ టైం వచ్చేసి 12 ఏమో అవ్వస్తుంది. కాబట్టి అంటే మార్నింగ్ టైంలో ఉండకపోయినా కొంచెం తక్కువ ట్రాఫిక్ అయితే ఉంటుంది. ఇప్పుడు కొత్తపేట్ NTR నగర్ దగ్గర అయితే వచ్చేసినాం. ఇప్పుడు తెలంగాణలో ఏంటంటే ఫ్రీ బస్సెస్ పెట్టారు. దానివల్ల ఆటోస్, నాకు తెలిసి క్యాబ్స్ అంత పెద్దగా నడవకపోవచ్చు. ఎందుకంటే మన వాళ్ళు ఫ్రీ అంటే అంతా ఎగబడిపోతారు కాబట్టి. ఫ్రీ పెట్టారంటే దానికి ఏదో ఒక రీజన్ ఉంటుంది. ఇప్పుడు అది ఫ్రీ పెట్టడం వల్ల చాలామంది లాస్ కూడా ఉన్నారు. కొంతమందికి ఉపాధి కూడా లేకపోవచ్చు. ఎగ్జాంపుల్గా ఆటో వాళ్ళు. మొన్న చూసిన నేను ఒక ఆయన అయితే ఏడుస్తున్నారు. అంటే అంతకుముందు ఉన్నట్టు ఇప్పుడు అయితే ఉండలేదంట వాళ్ళకైతే. అంటే అంత నడుస్తలేదంట ఆటోలు అయితే. మరి ఏం చేస్తుందో చూడాలి మరి గవర్నమెంట్, కాంగ్రెస్. బైక్ చూడండి, గ్లామర్ బైక్. దానికి స్టిక్కర్ వేసిండు నంబర్ ప్లేట్కి. అదేదో హెల్మెట్ అవి పెట్టుకుని పోవచ్చు కదా, అవి పెట్టుకునే బదులు నంబర్ ప్లేట్కి స్టిక్కర్ అయ్యి ఎందుకంత. వాళ్ళు ఏమో పోలీసు వాళ్ళ మీద పడి ఏడటం, ఫోటోలు కొడుతున్నారు, పట్టుకుంటున్నారు, అన్నీ లోడాల కథలు. కొనుక్కుంటే వాడి లైఫేగా మంచిగా ఉండేది. దిమాగ్ లేకుండా ఉంటారు. పోనీరా బాబు, పోలీసు వాడమ్మ పోనీ అంటున్నాడు. ఈడమ్మ పోనిస్తలేడు. ఎర్రి పుట్టిన కొడుకులు దొరికిరు అందరూ. ఇప్పుడు అంతే మలక్పేటలో ఉన్నాం. ఎప్పుడు రష్ ఉంటుంది, ఎప్పుడు చూసినా సేమ్. ఏ టైంకి వచ్చినారా, ఏ టైంకి వచ్చినా ఇంత రష్ ఉంటుంది ఇక్కడ. అయితే మొదలో ట్రాఫిక్ అయినా అరే అవు కదా. అసెంబ్లీ ఆడ ఏంది ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు. ఆడ అసెంబ్లీ దగ్గర ఉన్న రాడ్స్ మొత్తం పీకి పడేసిండు. అసలు వేరే అదే. ఇది మొత్తం ట్రాఫిక్ జామ్ ఉంది. రైల్వే స్టేషన్ని తీసి పడేయండి. వాళ్ళు కూడా ఏం ట్రాఫిక్ రా బాబు.
బండి రేడియేటర్ కూడా ఆన్ అయిపోయిందిరా. బండి రేడియేటర్ కూడా ఆన్ అయింది ఈ దెబ్బకి. ఇట్లానా వీడియో అది. ఏమంది ఓ ఇంటి నుంచి అయితే కాదంట, బ్యాక్ సైడ్ నుంచి ఎంట్రీ ఉందంట. దానికి కొంతమంది పోలీసులు ఉంటారు, ఇక అడ్డగోలుగా అరుస్తారు. ఇప్పుడు వీళ్ళు కొంచెం మంచిగా చెప్పారు, ఇట్లా కాదు బ్యాక్ సైడ్ నుంచి పోవాలి అని అనేసి. ఇలాంటి వాళ్ళకి సెల్యూట్ కొట్టాలి. ఇలాంటి వాళ్ళకి సెల్యూట్ కొడతాడంటే బావోడు. యాడ్ కూడా ఉంది ఇక్కడ మనకి. ఇక్కడ ఒక డంపింగ్ యాడ్ ఉంది. మనం ఇప్పుడు బ్యాక్ సైడ్ నుంచి అయితే వెళ్తున్నాం కదా, బ్యాక్ సైడ్ ఇటు నుంచి మళ్ళీ రైట్ తీసుకోవాలి. స్ట్రైట్ వెళ్ళిందంటే మళ్ళీ రైట్ తీసుకోవాలి అనుకుంటా. అదే ఓ అక్కడుంది. మనకి తెలియదు అట్ని ఫ్రెండ్ అక్కడి నుంచి వెళ్ళొచ్చు, ఇంతకుముందు అయితే వెళ్ళొచ్చు, ఇక్కడ ఏంటంటే వెళ్ళకూడదు అనమాట. సో నేను ఇంతకుముందు తెలుసు కాబట్టి అట్నుంచి వెళ్దామనేసి అటు వచ్చిన. నాకు ముందే తెలిసి ఉంటే నేను ఇటు బ్యాక్ సైడ్ నుంచే వచ్చేవాడిని, అటు వెళ్ళేవాడిని కాదు. నుంచి వచ్చింది పార్సల్స్ ఇక్కడ పంపిస్తారు కదా, ఇక్కడ పంపిస్తున్నారు, పంపించారు కూడా. ఎల్జీబీఎస్ బస్ స్టాండ్ కాడ ఉందన్నారు. ముందుకు వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే ఆడుందంట కౌంటర్. సో ఇక్కడైతే కౌంటర్ కాడికి అయితే వెళ్దాం. అయితే తెలంగాణ ఆర్టీసీ లాజిస్టిక్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఈడనే ఉంటాయి పార్సల్స్ అన్నీ. పార్సల్స్ మనము ఎవరికైనా సెండ్ చేయాలన్నా, లేకపోతే ఎవరికైనా మనం పార్సల్ ఎవరు వాళ్ళు ఎవరైనా పంపించినా ఇక్కడ అడుగు. అన్నీ ఎన్నే ఉంటాయి అనుకుంటారా అంటే పార్సల్స్ పంపించారు. ఎక్కడ తీసుకోవాలి? ఇక్కడనేనా? ఇటంటారా? ఓ అటు సైడ్ అంట. ఇది కూడా కాదు, ఓ ఏడు ఒకటి ఉంది మళ్ళీ. ఏవో ఈయనే ఉంది చూడు, పార్సల్ సర్వీస్. మేము పార్సల్ ఒకటి వచ్చింది, అది వాళ్ళు చూసుకుంటారు. ఇది 77 వచ్చినా పార్సల్ అయితే వచ్చేసింది. చూద్దాం దీనిలో ఏముందో, నాకు కూడా తెలీదు. ఓపెన్ అయితే చేద్దాం. మంచిగా చేయాలా చింపేయాలా? మంచిగా చేద్దాం. డ్యూడ్ అమ్మ పెన్నులు ఏందిరా చెప్ప, అవన్నీ పెన్నులు ఉన్నాయి. దీనిలో అయితే పెన్ డ్రైవ్ ఉంది. చింపిర్రా? ఓపెన్ చేసిర్రా?
మ్యారేజ్ వీడియో ఓకే ఓకే. ఇదైతే పెన్ డ్రైవ్ వచ్చింది పార్సల్లో. సో వచ్చిన పని అయితే అయిపోయింది. మనమైతే ఇంకా ఇంటికైతే వెళ్ళిపోదాం. ఏదో అనుకుంటే ఏదో అయింది. నేను ఈ పార్సల్ అంటే ఏదో అనుకున్నా. ఓకే ఓకే. ఫ్రీ ఉచిత సర్వీస్ ఓల్డ్ ఏజ్ వాళ్ళకేమో, అట్లాంటి అంటే నడవలేని వాళ్ళు ఉంటారు కదా బస్సు దిగి, వాళ్ళ కోసం అనుకుంటా ఇది ఫ్రీ సర్వీస్. సో మనం అయితే ఇక్కడి నుంచి ఇక ఇంటికైతే వెళ్ళిపోదాం. వచ్చిన పని అయితే అయిపోయింది. బాగుంది అట్లా పెట్టడం. ఇక అందరు ఎక్కుతారేమో. ఈడైతే షార్ట్ ఉందండి స్కూటీ అయినా, ఆడొకటే వెనకకి దిగుతున్నాను. అంకుల్ మంచి గుస్సా మీద ఉన్నాడు. మంచి చెరుకు రసం అయితే తాగుదాం, దాహం వేస్తుంది. చెరుకు రసం తాగేసి ఇంటికైతే వెళ్దాం. ఇక మళ్ళీ మనం వచ్చిన దాన్ని ఇంటికి వెళ్ళిపోతున్నాం కాబట్టి ఎక్కువ బ్లాగ్ అయితే చేయట్లేదు. నేను చెప్పడం మర్చిపోయినాను, రీసెంట్గా మనకి 500 సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయ్యాము. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే అందరు సపోర్ట్ చేస్తారని చాలా కోరుకుంటున్నాను. తొందరలో మనం 1K కూడా కంప్లీట్ చేసుకొని చిన్న సెలబ్రేషన్ లాగా నాకు ఎవరైతే సపోర్ట్ చేశారో వాళ్ళందరితోటి సెలబ్రేట్ అయితే చేసుకోవాలనుకుంటున్నా. తొందరగా 1K అయిపోతే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. యాక్చువల్గా లాంగ్ వీడియోస్ కన్నా షార్ట్ వీడియోస్కి మనకి ఎక్కువ అనేది రీచ్ వెళ్తుంది. అంటే రీచ్ కాదు, సబ్స్క్రైబర్స్ కూడా ఎక్కువ వస్తున్నారు. మన లాంగ్ వీడియోస్ అనేది ఎక్కువ చూస్తున్నా కానీ లైక్ మాత్రం చేస్తలేరు. ప్లీజ్ చూసిన వాళ్ళు ఎవరైనా సరే లైక్ అయితే చేయండి తప్పకుండా. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఆ వీడియో నచ్చితే పక్కా షేర్ అయితే చేయండి ఎవరికొకరికి. వాళ్ళతో సబ్స్క్రైబ్ చేయడం చేస్తే చాలు, ఆటోమేటిక్గా మనకి వ్యూస్ వస్తాయి, ఆటోమేటిక్గా లైక్స్ వస్తాయి, ఆటోమేటిక్గా మనం రీచ్ అవుతాం మనం అనుకున్న గోల్కి. అయితే పోయిన పని అయితే అయిపోయింది. ఇక మనం ఇంటికి కూడా వచ్చేసినాం. సో ప్లీజ్ గాయస్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా. See you in the next vlog. Bye bye.